గత అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు మీతో పంచుకున్న ప్రతి నిమిషం కూడా మర్చిపోలేనిది. నా యొక్క గెలుపులో మీ అందరి సహాయ సహకారాలు కూడా ఉన్నందుకు మీ అందరికి కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకోవటానికి, మీతోటి పాలు పంచుకోవటానికి ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం. మీ అందరితోటి కలవాలని, గత శృతులు కానీ మంచి చెడు అన్ని షేర్ చేసుకోవటానికే ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మొట్టమొదటి ప్రెస్ మీట్ కూడా ఇక్కడి నుంచి మీ ద్వారానే పెట్టాలని కూడా ఒక ఆలోచనతోటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. గతంలో 3-4 సార్ల టైమింగ్స్ పెట్టుకొని అత్యవసర మీటింగ్ అను సమావేశం అను హైదరాబాద్కి వెళ్ళి ఫోన్ రాగానే క్యాన్సిల్ చేసుకోవడం కూడా జరిగింది. మరి ఈ సమావేశంలో ముఖ్యంగా గతంలో వీళ్ళు 10 ఏళ్లలో చేయలేని ఈ 4 నెలల్లో హన్మకొండ పట్టణంలో మేము చేయగలిగినాము అని చెప్పుకోవడానికి నిజంగా కూడా నాకు గర్వంగా ఉన్నది. అది ఏదో గాడపల బాణాలు కానీ లేకపోతే ఏదో శంకుస్థాపనలు చేసి గత ప్రభుత్వం ఎలక్షన్ల ముందు 2 కోట్లు మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటే 45 కోట్ల కొబ్బరికాయలు కొట్టిన తత్వాలు కాకుండా ఇవాళ ప్రారంభిస్తే వారంలో కంప్లీట్ చేసే విధంగా పని అయితే అవుతుంది, కాకపోతే కాదు అని చెప్పి నిర్భయంగా ముందుకు పోయిన ఈ 4 నెలల్లో మంచి స్పందన, సంతృప్తి, నా యొక్క నేను ఏం చేసినా అని చెప్పుకోవటానికి కూడా నిజంగా గర్వంగా ఉన్నాను నాకు. కానీ 4 నెలల్లోనే ప్రభుత్వం పోతే జీర్ణించుకోలేక వీళ్ళు మాట్లాడుతున్న మాటలు, వీళ్ళ తీరు చూస్తే నిజంగా కూడా ఆశ్చర్యం వేస్తున్నది. వీళ్ళ తీరు మొన్న హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ వచ్చిపోయినప్పుడు ఆ పంటలు అని చెప్పి, ఈ పంటల గురించి అని చెప్పి, ఎండిపోతున్నాయి అని చెప్పి వచ్చి మాట్లాడిన తీరు చూస్తే అసలు సిగ్గనిపిస్తలేదు అనిపిస్తుంది వీళ్ళకైతే. అవేవి లేకుండా తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష, నీళ్లు నిధులు నియామకాలు అని ఓ సెంటిమెంటల్ వర్డ్స్ని యూజ్ చేస్తూ ఇన్ని రోజులు ప్రజలని పక్కదో పట్టించి ఊరేగిరు 10 ఏళ్ళు. ఇలా మీరు ఎక్కడికైతే పంటల కాడికి పోయినరో సోదరులు, మీరు అందరు కూడా వెళ్ళిండ్రు అక్కడికి. చుట్టుపక్కన బోర్లు పోస్తానే కూడా కొన్ని టీవీలలో అవుపడుతున్నాయి, పచ్చదనం అవుపడుతున్నది. కానీ వీళ్ళు గమనించలేక ఏది మాట్లాడినా ప్రజలు నమ్ముతారు అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడిన మాటలకు నేను ఒక 2-3 సమాధానాలు అడుగుతా, జవాబు చెప్పాలి వీళ్ళు కూడా. ఎందుకంటే రాష్ట్రంలో ట్రిబుల్ షూటర్లు, 70,000 పుస్తకాలు చదివిన మేధావులు, మరి నాకు అంత లేదు కానీ నాకు తెలిసిన పరిజ్ఞానం పరిధిలో నేను 2 ప్రశ్నలు అడుగుతా, వాడికి జవాబు చెప్తే నిజంగా కూడా మీరు మేధావులు అంటారు. గతంలో మోరంచ వాగు అని ఆ గ్రామం కానీ ఉసుకతోటి దిమ్మెలతోటి ఇదైపోయి ఓ గ్రామం మునిగిపోయి 8 మంది శవాలు కొట్టుకపోయి ఊరంతా ఆగమైనా కానీ ఏ రోజు రాని కేసీఆర్ ఉద్యమకారులు చచ్చిపోతే రాకపోతేవి, దేనికి రాకపోతేవి, ఆఖరికి పట్టణం మునిగిపోతే హన్మకొండ పట్టణం మీ యొక్క ఎమ్మెల్యేలు, మీ యొక్క పార్టీ నాయకులు చెరువులు కుంటలు కబ్జాలు పెడితే మునిగిపోయిన దానికి కూడా రాకపోతేవి, నష్టపరిహారం రూపాయి కాదు కదా పైసా ఇవ్వకపోతేవి, ఇవాళ ముసరి కన్నీరు గారుస్తా అంటే సిగ్గనిపిస్తలేదు. ఇలా అది జరగటానికి కారణం మీరు కాదా? గన్పూర్ నుంచి నవాపేటకు దేవురుపల్లలో 90% వరకు మేము కాంగ్రెస్ హామీలో కంప్లీట్ చేస్తే 10% వరకు కంప్లీట్ చేస్తే ఆ ఒక్క 7 ఎకరాలు కూడా ఇది కాకపోయేది. అలా అక్కడ మీరు ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని చెప్పి అది కంప్లీట్ చేయకపోగా ఆ 7 ఎకరాల రైతు కూడా బిడ్డ పెళ్లికి 5 లక్షలు ఇస్తామని చెప్పి దాన్ని వాంటెడ్లీ ఎండబెట్టినట్టు కూడా ఆధారాలు వస్తున్నాయి మా దగ్గరికి. ఇవాళ అంటే ఎంత నీచ నికృష్ట రాజకీయాలకు దిగజారుతున్నారంటే మీరు. ఇవన్నీ చేయటం వలన లిక్కర్ కేసు తెర మెరుగైపోతుందనో, మా ప్రజలు మర్చిపోతారనో, లేకపోతే వీళ్ళు చేసిన పాపాలు, కబ్జాలు, ధరణిలో కానీ, ఫోర్జరీలు కానీ, ఫోన్ ట్యాపింగ్లు కానీ, వీళ్ళ జీవిత కాలం జైల్లో గడపవలసినన్ని పాపాలు చేసి ఇవాళ నీతులు చెప్తానికి రోడ్ల మీదకి వచ్చి మాట్లాడితే ఇంకా ప్రజలు నమ్ముతారని అనుకుంటే అది భ్రమలో ఉన్నారు మీరు. ఒక్కొక్క మాట వాళ్ళు మాట్లాడి చెప్తుంటే ఇంకా అహంకారం బలుపు దగ్గర, ఇంకా అదే అహంకారం, ఇంకా అదే పోకళ్ళు, ఇంకా అదర కొట్టటాలు. ఒక్కడి మాత్రం భగవంతుడు వాళ్ళకు ఒక వరం ఇచ్చిండే, ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నాడు. నేను నిన్న కూడా చెప్పిన, నిజంగా కూడా వాళ్ళ గొంతు చూస్తే ప్రజలు నిజంగా నమ్మటట్టున్నారు. కాబట్టి ఈ వాస్తవాలు, ఈ ప్రెస్ మీట్లు కానీ ఇది పదే మేము ఎందుకు చెప్తున్నామంటే అంబేద్కర్ గారు నిన్న కూడా చెప్పిన నేను న్యూస్లో పంపించటంలో నిజాన్ని ఎప్పుడూ లైవ్లో ఉంచితేనే ప్రజలు నమ్ముతారు, లేకపోతే అబద్ధం నిజమయ్యే ప్రమాదం ఉన్నదని చెప్పి అంబేద్కర్ గారు చెప్పిన వాటిని నిజంగా గుర్తు చేసుకుంటే ఇది వాస్తవం. ఇలాంటి దుర్మార్గులు చేసే పనులకు ఇది వాస్తవం అనిపిస్తున్నది.
ఇవాళ వాళ్ళు చేసిన పాపాలు అంత ఇంత కాదు, ఎక్కడ శంకుస్థాపనలు పట్టణం మునిగిపోతా అంటే ఇవాళ ఎంత అన్యాయం అంటది. వాటిని ఇవాళ మేము తీస్తుంటే నగర్ దాని బ్రిడ్జ్ ఎల్లుండి 5వ తారీఖు నాడు డిస్మెటల్ చేస్తున్నాం, ట్రాఫిక్ డైవర్షన్ కూడా. వాటిని కూడా ఆపడానికి పుల్లలు పెడుతున్నారు. అంటే ఎంత దుర్మార్గానికి దిగజారిందంటే చెప్పుకునేంత లేదు. 5వ తారీఖు నాడు ఆ డిస్మెటల్ చేసే రోజు కూడా ఆ సబ్జెక్టు దాని మీద తప్పకుండా మాట్లాడతాను. ఇలా కాలేజ్ నారాయణరావు గారిది కూడా చెప్తున్నాం, 2 నెలల టార్గెట్ ఇచ్చి కంప్లీట్ చేయాలని చెప్పి 30 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చేది మాది. భద్రకాళి అమ్మవారి టెంపుల్ కానివ్వండి, 40 కోట్ల రూపాయలు ఆర్ఈసీ యువతల రైల్వే ట్రాక్కి వెళ్ళి సిఎస్ఆర్ గార్డెన్స్ కానివ్వండి, 40 కోట్ల రూపాయలు. ఇవన్నీ మేము తెచ్చినా ఎక్కడ ఇంకా చెప్పుకోలే. మేము వీళ్ళు 10 ఏళ్ళలో చేయలేనిది 4 నెలల 241 కోట్లని తీసుకొచ్చి హన్మకొండకు నాకు గర్వంగా ఉన్నది అని చెప్పుకుంటాను. కానీ ఉన్న మాటలు వాస్తవాలు చెప్పుకోలేక మీరు అప్రిషియేట్ చేయకున్నా పర్వాలే, కానీ దీన్ని నిరుత్సాహపరచకండి, ఎవరిని ఇబ్బందుల పాలు చేయకండి. ఇది వర్షాకాలం వచ్చే లోపల పట్టణం మునగకుండా చేసుకోవటానికి మేము రివ్యూ మీటింగ్లలో కూడా కలెక్టర్ గారు కానివ్వండి, 2 మంత్రులు కానివ్వండి, 3 మంత్రులు కానివ్వండి, ప్రిన్సిపల్ సెక్రటరీస్ తోటి హైదరాబాద్లో అత్యవసర సమావేశం 9 గంటలకు ఉదయాన మేము ఏర్పాటు చేసుకొని పట్టణాభివృద్ధి గురించి, వర్షాలు రాకముందు నీళ్ళ సమస్య ఎట్లా తీర్చాలి, ఇది అయిపోయిన తర్వాత ఎండాకాలం అయిపోయాక వర్షాలు వస్తే మునగకుండా ఏం చేయాలని దాని మీద కూడా మేము రివ్యూ పెట్టుకొని మేము తాపత్రయపడుతున్నాం. 24 గంటలు 4 నెలల అధికారంలో ఒకటికే కళ్ళు దాగిన కోతీరుగా వీర వీరం ఎట్లా అంటే కొంపలన్నీ ముంచుకపోయినాయి. ఏదో మేము చేసినాం, వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్లో మీకు వచ్చేది 3rd ప్లేస్. మీరు ఎక్కడన్నారు అసలు? మీరు ఎక్కడ లేరు, మీకు క్యాండిడేట్ లేరు, దిక్కు దివాన లేకుండా తిరుక్కుంటా ఏదో నలుగురిని పెట్టుకున్న గంభీరత మాటలు మాట్లాడితే ఏదో ప్రజలలో ఉన్నారు అనుకుంటున్నారు. మీరు చేసిన పాపాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి. ప్రజలు మిమ్మల్ని తిరగనియరు సందులలో కూడా రేపటికెళ్ళి మీరు అనుకుంటున్నారు. 10 ఏళ్ళు కలిసి సంసారం చేసి బీజేపీ మీరు ఒక్కరోజు రైల్వేస్ దాని గురించి, కాజీపేట రైల్వే దాని గురించి మాట్లాడకపోగా ఏదో చేసినాం, ఏదో ఎక్కడ ఏం చేసిరో చెప్పండి, ప్రజలకు చెప్పండి. ఇలా బీజేపీ కూడా చూడండి, ఇలా నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే వీళ్ళు పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు కదా. ఇలా కాజీపేట వరంగల్ జిల్లాని నట్టేట బీజేపీ బీఆర్ఎస్ 20 ఏళ్ళు గతంలో కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా. వీళ్ళు ఎన్నికల్లో టికెట్ల ఊళ్ళో వీటిల్లో వాటిల్లో లొల్లిలో ఉన్నారు, కానీ క్రూ కంట్రోల్ 3 తరలిపోతున్నాయి. ఇప్పటికి ఒక బీజేపీ కూడా మాట్లాడతలేడు. మీటింగ్లు పెట్టి ఏదో క్యాండిడేట్లు కానీ ఇళ్ళకి వెళ్ళాలి దుకాణాలు పెట్టి నడుస్తున్నారు, కానీ ఇవాళ 4 రోజులైంది క్రూ కంట్రోల్ 3 పోతున్నాయి. ఇవాళ కాజీపేటకి వెళ్ళి అవి ఏంటిదంటే ఇదివరకు ఇంకా బెజవాడ లేకపోతే విజయవాడకు తరలించేది. అసలు ఇక్కడ కాజీపేట రైల్వే స్టేషన్ అనే దాన్ని మనం కావలసిన వనరుల గురించి మనం కొట్లాడుతా అంటే కొండ 4 మందు పెడితే ఉన్న 4 ఊసినట్టు పెద్ద పెద్ద కిషన్ రెడ్డి గారు వచ్చిపోయినారు. గతంలో మోదీ గారు ఏదో ఓపెనింగ్ అని చెప్పి ఈ ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ అదావిడి చేసిన అన్నీ చేసిండ్రా. దాని వర్క్ ఏందో చూపించమని చేసిన అక్కడికి ఇక్కడ తీసుకుపోయి సికింద్రాబాద్కు క్రూ కంట్రోల్ 3 ట్రైన్లను తీసుకుపోయి అక్కడ పెడితే ఈ డ్రైవర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ వాళ్ళని షిఫ్ట్ చేస్తున్నారు ఇలా సికింద్రాబాద్కు. దీని వెనుక ఒక పెద్ద కుట్ర ఉన్నది. డ్రైవర్లకు మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు సికింద్రాబాద్ తరలిపోవాలి, ఆడికెళ్ళి ఆపరేట్ చేయాలి. ఇక్కడ ఉన్న ఈ యూనియన్లతో చర్చించలేదు, ఏది లేదు, డైరెక్ట్ ఇది చేస్తారు. నిన్న వారు ఇన్ఛార్జ్ తోటి మాట్లాడితే ఏమంటారు, లేదు సార్ మీరన్నా ఇది రాజకీయ పరంగా చాలా ఇబ్బందుల పాలవుతారు, కాజీపేట వ్యూహం ప్రకారం దీన్ని ఎవరు చెప్తానో ఏం చేస్తానో తెలియట్లేదు, కానీ దీనికి ఇబ్బందుల పాలవుతారని చెప్పి నిన్న మాట్లాడితే దాన్ని హోల్డ్లో పెడతాం సార్, మీద అధికారులతో మాట్లాడినాక దాన్ని మేము ఇచ్చేస్తాం సార్ అని హోల్డ్లో పెట్టిండ్రు. బీజేపీ నాయకులు ఇంతమంది ఉన్నారు కదా ఇక్కడ, మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాను. ఇవాళ ఈ 3 తరలిపోతా అంటే మీరు ఏం చేస్తున్నారు, దానికి ప్రజలకు జవాబు చెప్పండి. కాజీపేటకు వీటికి జవాబులు లేవు మీ దగ్గర, దొరకాయి కూడా. ఎంతసేపు పాలు పంచుకుందాం, వాటాలేంటి, ఈ దుకాణాలు తప్ప మీకు వేరే ఆలోచన లేదు. మీకు జిల్లా అభివృద్ధి మీద ఆలోచన లేదు. మేము ఆఖరికి ఇది అంతేట్లలో ఉన్నదని చెప్పి కలెక్టర్ గారిని ఒక స్పెషల్ పర్మిషన్ కింద రిక్వెస్ట్ చేసిన.
మేడం, పట్టణాభివృద్ధి గురించి ఒక 10 మందితోటి మాకు కమిటీ ప్రతి రివ్యూ మీటింగ్లో కూర్చోవటానికి అవకాశం ఇవ్వండి. అందులో ఒకరు ఎలక్ట్రానిక్ మీడియా, ఒకరు ప్రింట్ మీడియా నుంచి కూడా అడిగినాం, అడ్వకేట్ని అడిగినాం, మేధావులని ఇంక చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరినీ కూడా 10 మందికి అవకాశం ఇస్తే మాకు తెలియని కూడా సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పరిష్కారానికి రాజకీయాలు ఎలక్షన్లు వచ్చినప్పుడు కొట్టాడుకుందాం. మిగతా సమయంలో కూర్చొని మనం పరిష్కార మార్గాలు అభివృద్ధి గురించి ఏం చేయాలని ఆలోచన చేద్దామంటే దానికి కూడా సహకరించే పరిస్థితిలో లేరు. ఇవాళ నిజంగా కూడా కాజీపేట గురించి మన అందరం కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ మనకు తెలియకుండా అతిపెద్ద కుట్ర జరుగుతున్నది. దాన్ని కాపాడవలసిన బాధ్యత ఉన్నది. ఇది కనుక మీరు ఆపకపోతే తప్పకుండా నేను కాజీపేటలో మరో ఉద్యమానికి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ మీద తీయవలసి తక్షణం వీటిని ఆపాలే, వీటి యథాప్రకారంగా చేయాలి. మనం కావలసిన వారికి ఇంకా సమకూర్చుకోవడానికి మీరు బీజేపీ వాళ్ళు నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ మేము సెంట్రల్ లెవెల్లో మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులే కదా. వాటిని ఆపటం కాకుండా రావాల్సిన వనరులు తీసుకురాకుండా ఉన్నాయి తరలిపోతా అంటే దద్దమ్మల దగ్గర కూర్చున్నారు. ఆలోచించవలసిన అవసరం పట్టణాభివృద్ధి మీద. వరంగల్ జిల్లాను నిజంగా చెప్తున్నా, గతంలో నేను 100 సార్లు మొత్తుకున్నా కూడా 20 ఏళ్ళు వెనుకకు పోతున్నాం అనేది. వరంగల్ జిల్లా అంటే నిజంగా కూడా అతి భయంకరమైన కుట్ర కోణంలో ఉన్నది అంటే నాకు నేనే అప్పుడప్పుడు అనుమాన పడేది. ఇవాళ ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్కొక్క ఇష్యూని తీస్తుంటే వరంగల్ ఓరుగల్లు అనే నామం లేకుండా చేయటానికి అతి భయంకరమైన కుట్ర జరిగింది. ఆ కుట్రలో గతంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు దద్దమ్మలు తిరిగా వాళ్ళని ప్రజలు క్షమించారు. నిజంగా కూడా చెప్తాను, వరంగల్ జిల్లాకు వాళ్ళు చేసిన ద్రోహాన్ని నేను మొట్టమొదట కూడా ఇన్స్పెక్షన్ చేయించిన అక్కడ తీసుకుపోయి. వరంగల్ జిల్లాకు రావాలంటే కూడా వంగి రావాలి, గేట్ కిందికి వెళ్ళి రావాలి అనే ప్రపోజల్స్ కూడా 3 ప్రపోజల్స్ తయారు చేసి ఆర్ఈసీ వాళ్ళు 1 కూడా నుంచి 2 తయారు చేసి కూడా దాని 60 కోట్ల రూపాయలకు అప్రూవల్ కోసం ఇమీడియట్ ఎస్టిమేషన్స్ పంపండి అంటే తయారు చేసి పంపించడం జరిగింది. వరంగల్ అని చెప్పుకోవడానికి ఏమున్నా చెప్పండి, ఏది లేదు ఇప్పుడు మనకు. ఆఖరికి ఒకటి సెంట్రల్ జైలు మిగిలిండే, వరంగల్ సెంట్రల్ జైలు చెప్పు, అది కూడా లేదు ఇప్పుడు. ఇక వీళ్ళు నీతులు చెప్పుకుంటా ఇవాళ అసలు ఇంకొకటి సిగ్గుసరం లద్దా లేదా, నిజంగా వీళ్ళు ఎంత తిట్టినా తక్కువ. ఈ మాటలు ఇదేం భాష అని మీరు అనుకోవచ్చు. మేము అధికారంలోకి వచ్చిన కాడికి వెళ్ళి వానాకాలమే రాకపోయి వర్షాలు ఏడికెళ్ళి పడితే ఈ 70,000 పుస్తకాలు చదివిన మేధావులు కదా వీళ్ళు. ఉన్నదో కట్టలే 10%, వర్షాల్లో రాలేదు. ఈ అన్ని వదిలిపెట్టి నువ్వు ఓ వంక పెట్టుకొని వచ్చి ఎన్నడూ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిన వచ్చి 2 మాటలు మాట్లాడిపోతే ప్రజలు నమ్ముతారు అనుకుంటే ఎట్లనే ఇది. సో దీని మీద ప్రత్యేకంగా మీడియా సోదరులకు కూడా విజ్ఞప్తి, ఈ యొక్క అభివృద్ధి మీద మేము కొట్టిన ప్రతి కొబ్బరికాయ వర్కులు స్టార్ట్ చేస్తానికి కొట్టినాము. ఎలక్షన్లు వస్తానయ్యన్నో, ఎలక్షన్ల కోసం అటెన్షన్ డైవర్ట్ చేయడానికో పబ్లిక్ ఏదో ఇస్తాం.